ఇప్పుడు పంచాంగ శ్రవణం కూడా ఖచ్చితంగా వినాలి అని చెప్పి చెప్తూ ఉంటారు గురువు గారు. అవును. దాని విశిష్టత ఏంటి? ఈ ఉగాది రోజే ఎందుకు వినాలి? అవును, చాలా అవసరమైనటువంటి ప్రశ్న. ఈ పంచాంగ పఠనము అనేది చాలా ప్రధానము, పంచాంగ శ్రవణము అనేది ప్రధానం. ఎందుకు అంటే ఈ గ్రహాలలో ఈ సంవత్సరానికి రాజెవరు, మంత్రి ఎవరు, అదేవిధంగా సేనాధిపతి ఎవరు, దీని మీద ఆధారపడి మనకేం చేస్తారు, సస్యం ఎంత ఉంటుంది, యుద్ధాలు ఎలా ఉంటాయి, గొడవలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఏ స్థాయిలో ఈ సంవత్సరం పడబోతోంది, ఏ పంటల్లో భూమి ఎక్కువ పండుతుంది, రెడ్ కలర్ సాయిల్లో ఎక్కువ పండుతుందా, లేదు బ్లాక్ కలర్ సాయిల్స్లో ఎక్కువ పండుతుందా, ఏ ధాన్యము ఏ పొలములో ఏ సమయంలో ఎందుకు వేయాలి, ఈ విషయాలన్నీ కూడా పంచాంగం చెప్తుంది. ఒక పుష్కరం అంటే 12 ఏళ్ళు, 5 పుష్కరాలు అయితే ఒక పంచాంగం అవుతుంది. ఈ కాలము అనేటటువంటిది ప్రవాహం లాంటిది. పంచాంగ పఠనం ఎందుకు చేయాలో చెప్తున్నానమ్మా, పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి. గంగా నది చక్కగా పారుతూ ప్రవాహం అవుతూ కిందకు వస్తాను, అవునా. గంగా నది దగ్గర నేను ఒక పుల్ల వేశా, ఒక పెద్ద ఇంత దుంగ తీసుకొచ్చి అక్కడ వేశా. అది హరిద్వార్కి ఎప్పుడు చేరుతుంది అనేది ఒక లెక్క మనం వేసుకోవచ్చు కదా చూచాయిగా. అదే నేను రుద్రప్రయాగ దగ్గర, కర్ణప్రయాగ దగ్గర, ఇంకో ప్రయాగ దగ్గర వేశా. ఆ కాలం వేరుంటుంది కదా, ఈ కర్ర అక్కడికి చేరడానికి, హరిద్వార్కి చేరడానికి. ఈ అనంతమైనటువంటి కాలంలో మనం పుట్టినప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఏ నక్షత్ర విభాగంలో ఉన్నాడు, గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, దీని అంతటిని బట్టి వాడి లైఫ్ ఫ్లోని చార్ట్ని గీస్తాడు. దీనినే డేటా ఎనాలిసిస్ అంటారు. ఇవాళ రేపు చాలా ప్రఖ్యాతం డేటా ఎనాలిసిస్. ఈ యుద్ధానికి మనకి ఏ పాత్ర లేదు, అయినప్పటికీ ఎలా ప్రభావం ఉంటుందో గ్రహాలు ఆ విధమైన సంచారం చేసేటప్పుడు ఇలా కాలగతుల్లో ఈ మార్పు ఉంటుంది అనేటటువంటి డేటా ఎనాలిసిస్. అందరూ ఈ భూమి మీదే పెడతారు, అందరికీ ఉద్యోగం ఒకటేసారి రావట్లేదే. ఎవడి ఉద్యోగం వాడిదే కదా, ఎవడి యొక్క భోజనం వాడిదే కదా, ఎవడి వంటలు వాడివే, ఎవడి కూరలు వాడివే, ఎవడి వస్తువులు వాడిని చేరుతున్నాయి. ఆ నవగ్రహాలు అందరి మీద ఒకటే చూపిస్తే అందరికీ ఒకటే కనిపించాలి కదా ఫలితాలు. కాదు, నువ్వు ఆ కాలంలో ఎప్పుడొచ్చావో దానిని బట్టి నీకు ఉంటుంది. ఇవాళ జాయిన్ అయ్యేవాడు వాడు ఉంటాడు, గ్రహాలు సేమ్ ఉన్నా, టైం సేమ్ అయినా ఇవాళ్లే రిటైర్ అయ్యేవాడు వాడు ఉంటాడు. కాలాన్ని బట్టి, నడిచేటటువంటి దాన్ని బట్టి ఈ మార్పులన్నిటినీ మనం గమనించుకుంటూ వెళ్ళాలి. అందుకని ఈ ఉగాది రాగానే ఊపుకుంటూ వస్తారు మన రకరకాలైన నాస్తిక సంఘాల వాళ్ళు, అనేక రకాల అజ్ఞాన వేదికల వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ధూమ్ ఢామ్ ఢుస్ అని అరుస్తూ ఉంటారు. కానీ ఒక రహస్యం తెలుసా అమ్మ, మనకి పంచాంగం జనరేట్ చేసే రెవెన్యూ ఎంతో తెలుసా సంవత్సరానికి? చెప్పగలవా? ఇప్పుడు నా చేతిలో పంచాంగం ఉంది, ఈ పంచాంగము ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది చెప్పగలవా? ఊహించు. చెప్పలేవు కదా. ఈ పంచాంగము భారతదేశంలో నాట్ లెస్ దాన్ 10 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుంది.